అందరికీ నమస్తే. నేను ఈరోజు అపోలో ఫిష్ తెచ్చాను. ఇది పిల్లలకైనా ఎవరైనా కానీ ముళ్ళు లేకుండా ఉంటుంది, మంచిగా తినడానికి వీలుగా ఉంటుంది. ఇవి బోన్లెస్ ఫిష్ 1 కిలో తీసుకున్నాను. దాంట్లో ముందుగా 1 నిమ్మకాయ రసం వేసుకోవాలి. 1 చెంచా పసుపు వేసుకుందాం. 1 చెంచా ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. 3 స్పూన్ల కారం వేసుకుందాం. సగం చెంచా నల్ల మిరియాల పొడి వేసుకుందాం. 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, కోడిగుడ్డు ఇట్లా వలగొట్టి వేసుకుందాం. ఇవన్నీ ఇట్లా కలుపుదాం. ఇప్పుడు ఇక మసాలా ముక్కలకు మంచిగా పట్టుకోవాలి. 2 చెంచాల నూనె వేసి కలుపుకుందాం. చెంచాల కార్న్ఫ్లోర్ వేసుకుందాం. 1 స్పూన్ మైదా పిండి కూడా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఒకసారి ఇట్లా కలుపుకుందాం. ఇట్లా కలిపిన దీన్ని 1 గంట సేపు రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ 4-5 రోజుల వరకు కూడా ఇట్లనే మంచిగా ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇప్పుడు నూనె వేడైంది, దీంట్లో చేపలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయినాయి, మలుపుకుందాం, తీసేసుకుందాం. ఇది మళ్ళీ రెండోసారి ఫ్రై చేసుకోవాలి. రెండోసారి చేసుకుంటేనే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై అయినాయి, దీన్ని తీసేసుకుందాం. కొన్ని పీసులు ఇట్లా బ్రెడ్ పౌడర్లో కూడా ముంచి ఫ్రై చేసుకుందాం. మా టేస్టీగా ఉంటాయి. ఫ్రై అయినాయి, ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి డబల్, అప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా నిమ్మకాయ పిండి ఇది మామూలుగా ఫ్రై చేసిన పీసు. ఇది బ్రెడ్ పౌడర్తో చేసింది. సూపర్. మీరు ఇట్లే చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.